టీ20 వరల్డ్ కప్ మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ఈ రోజు నుంచి మహా సంగ్రామానికి తెరలేవనుంది. భారత్ శ్రీలంకలు ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇది 10వ టీ20 ప్రపంచ కప్ కావడం విశేషం. 2007లో మొదలైన టీ20 వరల్డ్ కప్ ఇప్పటి వరకు 9 టోర్నీలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 10వది జరుగుతుంది. 2007 నుంచి 2024 టీ20 ప్రపంచ కప్ వరకు కూడా ఒక సెంటిమెంట్ రిపీట్ అవుతూ వచ్చింది. ఈసారి కూడా సెంటిమెంట్ రిపీట్ అయితే టీమిండియాకు మరోసారి విశ్వ విజేతగా నిలవడం కష్టమే. ఇప్పటి వరకు 9 టీ20 ప్రపంచ కప్పులు జరగ్గా భారత్, వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు మాత్రమే 2 సార్లు టైటిల్ నెగ్గాయి. ఇక ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక జట్లు చెరొకసారి టీ20 ప్రపంచ కప్పులు నెగ్గాయి. అయితే ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చిన ఏ దేశం కూడా స్వదేశంలో టైటిల్ నెగ్గలేదు. ఇప్పుడు ఇదే టీమిండియా అభిమానుల భయానికి కారణమవుతుంది. అయితే ప్రస్తుత భారత జట్టు సూపర్ ఫామ్ లో ఉంది. టోర్నీలో టీమిండియానే టైటిల్ ఫేవరెట్. తొలుత బ్యాటింగ్ చేస్తే 250కి పైగా పరుగులు, రెండోసారి బ్యాటింగ్ చేస్తే ఎంతటి లక్ష్యమైన 15 ఓవర్లలో ఛేదిస్తూ ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే టీమిండియాను హోస్ట్ పాత్ర భయపెడుతుంది. ఇప్పటి వరకు ఆతిథ్యం ఇస్తూ ఏ జట్టు కూడా టీ20 ప్రపంచ కప్ నెగ్గలేదు. అదే ఇప్పుడు టీమిండియాను భయపెడుతుంది. ఇప్పటి వరకు 9 టీ20 మ్యాచ్లు జరగ్గా ఆతిథ్యం ఇస్తూ టోర్నీ నెగ్గిన జట్టే లేదు. బయట దేశాలే నెగ్గాయి. అయితే ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి టీమిండియా ఈసారి టైటిల్ నెగ్గి వరుసగా రెండోసారి టైటిల్ నెగ్గిన జట్టుగాను, అలాగే ఆతిథ్యం ఇచ్చిన జట్టుగాని చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తుంది. ఇందుకోసం ఈ రోజు తొలి అడుగులో భాగంగా యుఎస్ఏతో టీమిండియా తలపడనుంది. గ్రూప్ ఏ లో భాగంగా వాంఖేడే స్టేడియం వేదికగా ఈ రోజు సాయంకాలం మ్యాచ్ లో టీమిండియా యుఎస్ఏతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా స్క్వాడ్ లో ఒక మార్పు చోటు చేసుకుంది. ప్రాక్టీస్ మ్యాచ్ లో గాయం కారణంగా హర్షత్ రాణా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడు టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలగగా అతడి స్థానంలో మహమ్మద్ సిరాజ్ టీమిండియా టీ20 జట్టులోకి వచ్చాడు. అయితే ఈ రోజు యుఎస్ఏతో ప్లేయింగ్ 11 లో ఉండడం కష్టమే. ఇకపోతే టీమిండియా ప్లేయింగ్ 11 యుఎస్ఏతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ బరిలోకి దిగడం ఖాయం. దీంతో సంజు శాంసన్ బెంచ్కే పరిమితం కానున్నాడు. వరుసగా అవకాశాలు ఇస్తే విఫలం అవుతూ వచ్చిన సంజు శాంసన్ కి ప్లేయింగ్ 11 లో తన స్థానాన్ని కోల్పోయాడు. ఇక మూడో స్థానంలో తిలక్ వర్మ, 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, 5-6 స్థానాల్లో హార్దిక్ పాండ్యా, శివన్ దుబేలు బ్యాటింగ్ ఆర్డర్ ఉండనుంది. ఇక అక్షర్ పటేల్, రింకు సింగ్ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేస్తారు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి, ఫాస్ట్ బౌలర్ గా బుమ్రా, అలాగే హర్షదీప్ సింగ్ ప్లేయింగ్ 11 లో ఉంటారు.